నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తూ ఉంటాను. మీల్ ప్లాన్స్ కూడా నేనే చేసిస్తూ ఉంటాను. గుడ్ ఫుడ్ని తినమని చెప్తానండి. మీల్ ప్లాన్స్ అంటే మరి తక్కువ తినండి అని కాదు, ఎలాంటి టైంలో తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది మాత్రమే చెప్తాను. ప్రతి ఒక్కరికి మనకు తెలుసు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం దాన్ని ఎలా మార్చుకుంటే మనం హెల్తీగా అవుతామని కదా. సో ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో అందరికీ ఫేవరెట్ టాపిక్ బరువు తగ్గడం. వెయిట్ తగ్గాలి అంటే ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆసనాలు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా కొన్ని స్పెసిఫిక్ ఆసనాస్ని ఇంక్లూడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసామనుకోండి చాలా ఈజీగా బరువు తగ్గుతాం. అందులో ది బెస్ట్ ఆసన ఏంటి అంటే దేవి ఆసన. దేవి ఆసన వెయిట్ తగ్గించడమే కాదండి, అబ్డోమినల్ ఆర్గాన్స్ ని, కోర్ స్ట్రెంత్ ని బాగా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. థైస్ ని ఫ్యాట్ బాగా తగ్గిస్తుంది, హిప్ ఫ్యాట్ ని బాగా తగ్గిస్తుంది. వీటన్నిటితో పాటు వెరీ పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. పీసీఓడి, పీసీఓఎస్ అండ్ గైనిక్ ఇష్యూస్ రెగ్యులర్ గా కనుక దేవి ఆసన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దేవి ఆసనలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఎలా చేయాలో చూద్దామా, వచ్చేసేయండి. చూడండి, 2 feet డిస్టెన్స్ తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ హ్యాండ్స్ నమస్కార ముద్రలో ఉంచి అప్పర్ బాడీని మొత్తం స్ట్రైట్ చేసి హీల్స్ ని ఇన్సైడ్ తీసుకోవాలి. స్లోగా హిప్ ని డౌన్ చేసుకుంటూ మెల్లగా దేవి ఆసన పొజిషన్ కి వచ్చేసేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా మినిమం 5 to 6 టైమ్స్ అప్ డౌన్ డీప్ బ్రీతింగ్ మూమెంట్ చేసిన తర్వాత చూడండి, మెయింటెనెన్స్ 2, 4, 6, 8, 10. స్లోగా డౌన్ చేసుకుని థైస్ మీదకి, రైట్ ఎల్బో రైట్ థై మీదకి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి. డీప్ బ్రీతింగ్ మెయింటెనెన్స్ 2, 4, 6, 8, 10. స్లోగా లెఫ్ట్ సైడ్ 2, 4, 6, 8, 10, 12. Inhale center, deep breathing, slowly down. ఇలా ఈచ్ సైడ్ 2 నుంచి 4 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మనకు కోర్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది, థై ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది. నెక్స్ట్, ఇదే దేవి ఆసనాలో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అబ్డోమినల్ ఆర్గన్స్ బాగా స్క్వీజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. చూడండి, దేవి ఆసనాకి రావాలి. స్లోగా అబ్డోమినల్ ఆర్గాన్స్ ని స్క్వీజ్ చేసి ఇక్కడ ఒక 10 సెకండ్లు ఉండాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. చాలా రిలాక్సింగ్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను స్లోగా హ్యాండ్స్ ని ముందుకి డౌన్ చేసుకొని ఈ పొజిషన్ లో ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఒక 10 కౌంట్స్ మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10, 12. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా లెగ్ ని స్ట్రైట్ చేసుకొని ఈ పొజిషన్ లో జస్ట్ సూర్య యంత్రాసన స్ట్రెచింగ్ అంటారు. ఈ పొజిషన్ లో ఎంత టైం ఉండగలిగితే, అట్లీస్ట్ ఒక 15 సెకండ్స్ అలా ఉండగలిగితే చాలా మంచిది. రిలాక్సింగ్ గా ఆపోజిట్ సైడ్ ఇలా ఉండలేకపోయారు అనుకోండి, 2 హ్యాండ్స్ ఇలా లిఫ్ట్ చేయలేకపోయారు, 2 హ్యాండ్స్ డౌన్ చేసుకోవచ్చు, ఒక హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయొచ్చు. అంటే స్ట్రెచింగ్ ని మనం ఎంత బేర్ చేస్తామో ఆ పొజిషన్ ని బట్టి మనం మూమెంట్ అనేది మార్చుకుంటూ ఉండాలి. స్లోగా మెల్లగా దేవి ఆసనకు వచ్చేద్దాం. ఎంత టైం దేవి ఆసనలో ఉండగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. డీప్ బ్రీతింగ్, రిలాక్సింగ్ గా పైకి వచ్చేసేయచ్చు. మెల్లగా ఒక 2 సెట్స్ ఈ ప్రాక్టీస్ ని రిపీట్ చేసిన తర్వాత లెగ్స్ ని ఒక్కసారి షేక్ చేసుకోండి. ఈ దేవి ఆసన పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఉత్కుటాసన నుంచి మనం పర్వతాసన స్ట్రెచ్ చేస్తాము. ఇది కూడా బరువు తగ్గడానికి, వెయిట్ తగ్గించడానికి వండర్ఫుల్ గా పనిచేస్తుంది. చూడండి, డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, నీస్ కొంచెం బెండ్ చేసుకొని హిప్ డౌన్ చేసి స్లోగా రిలాక్సింగ్ గా ఉత్కుటాసన. దెన్ స్లో నుంచి మెల్లగా
పర్వతాసన. ఈ పర్వతాసనలో కూడా పొట్టని స్క్వీజ్ చేసుకుంటూ డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ఎంత టైం మనం రిలాక్సింగ్ గా ఉండగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. లేడీస్ కి ఎస్పెషల్లీ చాలా వండర్ఫుల్ ప్రాక్టీస్ ఇది. మళ్ళీ స్లోగా ఉత్కుటాసన, స్లోగా సెంటర్. ఇలా కంటిన్యూస్ గా రిపీట్ చేయండి. ఒక 4 to 5 టైమ్స్ రిపీట్ చేయగలిగారు అంటే కంప్లీట్ థై స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది, ఆర్మ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, ఫ్యాట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. దీని తర్వాత హ్యాండ్స్ ని ఇలా ఇంటర్లాక్ చేసుకుని డీప్ బ్రీతింగ్ చేసుకుని హీల్స్ పైకి లిఫ్ట్ చేస్తూ బ్యాక్ కి వాక్ చేయాలి. ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్లోగా బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. ఎవ్రీ 2 స్టెప్స్ కి ఒక డీప్ బ్రీతింగ్. మనం రెగ్యులర్ వాక్ అంటే కూడా బ్యాక్ వాక్ అనేది మనకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. డీప్ బ్రీతింగ్స్ అండ్ డీప్ బ్రీత్ అవుట్స్. ఎస్, రిలాక్స్. ఇలా రిలాక్సింగ్ గా బ్రీతింగ్స్ తోటి ప్రాక్టీస్ చేస్తుంటే హెల్త్ ఎందుకు సెట్ అవ్వదండి? ఎన్నో అనారోగ్య సమస్యలకి మంచి మెడిసిన్ యోగా. రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఎంతో మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యాయి, పీసీఓడి ప్రాబ్లం తగ్గింది, థైరాయిడ్ చాలా నార్మల్ పొజిషన్కి వచ్చి చాలా హెల్తీగా ఉన్నారు, బరువు తగ్గారు, డయాబెటిక్ తగ్గింది, యాక్టివ్గా ఎనర్జెటిక్గా డే లాంగ్ వాళ్ళ వర్క్స్ చేసుకోగలుగుతున్నారు. మరి మీరు కూడా మీ లైఫ్లో యోగాని చూస్ చేసుకొని చూడండి, ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.